హాయ్, ఈ పోస్టర్ చూశారు కదా. సలార్ ప్రొడ్యూసర్ రిలీజ్ చేశారండి. 3 రోజుల్లో 402 కోట్లు వసూలు చేసినట్టు ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని లాంగ్వేజెస్ కలిపి 402 కోట్లు వసూలు చేసినట్టు పోస్టర్ రిలీజ్ చేశారు సలార్ ప్రొడ్యూసర్స్ అయితే. కానీ దీంట్లో కొంచెం అవాస్తవం ఉందని చెప్తున్నారు. కొంతమంది 350 కోట్లు అని చెప్తున్నారు. వీళ్ళైతే అఫీషియల్గా అయితే 402. మరి ఇప్పుడు 402 కోట్లు వచ్చింటే దాన్ని ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి అది నిజమై ఉంటుంది. వాళ్ళు సరదాగా అయితే వేసుకోరు కదా. ఇప్పుడు ఏదైతే పోస్టర్ చూపించారో 402 కోట్లు, దీనికైతే వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి గవర్నమెంట్కి అంత రిస్క్ అయితే వాళ్ళు చేయరనిపిస్తుంది. ఇది నిజమై ఉండొచ్చు. కాకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఒక 10 కోట్లు 20 కోట్లు ఎక్స్ట్రా చెప్పి ఉండొచ్చు. కానీ ఎందుకంటే లాంగ్ రన్ ఇంకా చాలా ఉంది కాబట్టి దానిలో అడ్జస్ట్ చేసుకుంటారేమో. ప్రస్తుతానికైతే 3 రోజుల్లో 402 కోట్లు అయితే ఒక టార్గెట్ని అయితే సెట్ చేసింది. ఇది మంచి హిస్టారికల్ అనమాట. ఇంకా ప్రభాస్ కెరియర్లోనే ది బెస్ట్ వచ్చింది ఆటోమేటిక్గా. ఇంకపోతే ఇది మీరు చూస్తే డంకీ నుంచి చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. చాలా నార్త్ ఇండియా మొత్తం కూడా డంకీకి థియేటర్లు ఎక్కువ ఉన్నాయి. అక్కడ కలెక్షన్లు తక్కువ వస్తున్నప్పటికీ కొన్ని థియేటర్లు అయితే సలార్కి అయితే రిలీజ్ చేయట్లేదు. వాళ్ళు బలవంతంగా అయితే డంకీని ఆడిస్తూ ఉన్నారు. ఇది కొంచెం అయితే పార్షియాలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే డంకీకి నెగిటివ్ టాక్ వచ్చింది, సలార్కి మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పుడు థియేటర్లు అయితే రిలీజ్ చేయాలి. చూడాలి మరి క్రిస్మస్ రోజు తర్వాత ఏదైతే 26వ తారీఖు ఉందో అక్కడ నుంచి ఏమైనా కొన్ని థియేటర్లు ఏమో రిలీజ్ చేస్తారేమో సలార్ కోసం. అప్పుడైతే కలెక్షన్లు అయితే ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. నార్త్ ఇండియాలో అయితే ప్రస్తుతానికి బాగానే వసూలు చేస్తుంది. 20 కోట్లు 16 కోట్లు 18 కోట్లు అలా అయితే వసూలు చేస్తూనే ఉంది కాబట్టి పర్లేదు కొంచెం సాలిడ్గానే ఉంది. ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉండాలి. ఎందుకంటే ప్రీవియస్ సినిమాలతో పోల్చుకుంటే కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఇంత పాజిటివ్ టాక్ వచ్చినాక ఈ కలెక్షన్ అనేది తక్కువ. ఎందుకంటే థియేటర్స్ లేవు కాబట్టి డంకీకి ఉన్నాయి కాబట్టి కొంచెం అయితే కలెక్షన్లు అక్కడ నుంచి తక్కువ వచ్చాయి. లేకుంటే ఇయర్కే 3 డేస్కి ఆల్మోస్ట్ నాకు తెలిసి 450-500 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు డంకీ లేకపోయి ఉంటే. ఓవరాల్గా అయితే మరి సినిమా అయితే పాజిటివ్ టాక్ తోటి వెళ్ళిపోతుంది. కొంతమంది చాలా అభ్యంతరాలు పెడుతున్నారు. కర్ణాటక నుంచి ఉగ్రం సీక్వెల్ లాగా అనిపిస్తుంది, లేకుంటే ఉగ్రం వేరే వర్షన్ అని చెప్తున్నారు. ఏమైనప్పటికీ తమిళనాడు నుంచి కానీ కేరళ నుంచి కానీ కర్ణాటక నుంచి అయితే కొంచెం బాగానే కంటిన్యూషన్గా అయితే ఒక స్టడీగా అయితే కలెక్షన్లు వస్తున్నాయి, పడిపోకుండా అయితే డ్రాప్ కాకుండా. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అయితే అద్భుతం చేస్తుంది. ఇంకా తెలిసిందే కదా, ఆంధ్రప్రదేశ్లో అయితే టికెట్ రేట్లు తక్కువ ఉన్నాయి, 2 సమానంగా అయితే వసూలు అవుతూ ఉన్నాయి. అక్కడ 11 కోట్లు ఇక్కడ 11 కోట్లు 2 సమానంగా అయితే వసూలు అవుతూ ఉన్నాయి. నాకు తెలిసి ఒక 2 డేస్ 3 డేస్లో అయితే నాకు తెలిసి ఈ వీకెండ్ కల్లా బ్రేక్ ఇన్ అయితే కంప్లీట్ కాబోతుంది ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ వచ్చేదంతా ప్రాఫిట్ ఉంటుంది. ఏదైతే ఆదిపురుషు రాధేశ్యామ్ ద్వారా ఏదైతే లాస్ అయ్యారో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిక్యూటర్స్ అయితే ఉన్నారో వాళ్ళైతే ఈ సినిమా ద్వారా అయితే మంచి ప్రాఫిట్లు తీసుకుపోతున్నారు అయితే క్లియర్గా అర్థమవుతుంది. చూడాలి మరి. ఓవరాల్గా ఇప్పటికైతే రేపు క్రిస్మస్ ఉంది, సండే ఉంది కాబట్టి సండేకి బాగానే ఉంది కాబట్టి క్రిస్మస్ రోజు 4వ రోజు మరి ఇంకొక కనీసం 60-70 కోట్లన్నా వస్తుందేమో చూడాలి. వచ్చిందంటే మటుకు ఇంకా ఎవరు ఆపలేరు. 500 కోట్లు ఈజీ మార్కుని అయితే 5 రోజుల్లో క్లియర్ చేసేస్తుంది అనిపిస్తుంది. 4 రోజుల్లో 450 కోట్లు, 5 రోజుకి వచ్చేసరికి 500 కోట్లు అయితే వసూలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అవుతుంది ప్రభాస్ కెరియర్లో. నెక్స్ట్ ఇలాంటి ఓవర్మాస్ వస్తుందా లేదంటే చెప్పలేము, కానీ ఒక హైప్ అయితే వచ్చేసింది. ప్రభాస్ని చాలా రోజుల తర్వాత ఒక మంచి సాలిడ్గా చూపించినందుకైతే ప్రశాంత్ నీల్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే. ఓవరాల్గా చాలామంది అతను సైలెంట్గా ఉన్నాడు అంటే ఆ సినిమా క్యారెక్టరైజేషన్ అట్నే ఉంది. ఎందుకంటే అతను సైలెంట్గా ఉంటాడు, సైలెంట్గా ఉన్న తర్వాత చాలా వైలెంట్గా అవుతాడు స్నేహితుడి కోసం వస్తే. కాబట్టి అతని మనస్తత్వం, ఆ క్యారెక్టర్ డిజైన్ అలా ఉంది అనిపిస్తుంది నాకైతే. అది ప్రభాస్ లోపం కాదు, ప్రశాంత్ నీల్ లోపం కాదు. ఏదైతే డైరెక్టర్ ఉన్నాడో ప్రశాంత్ నీల్ ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేశాడని నాకు అనిపిస్తుంది. కొంచెం లేజినెస్ అయితే కనిపిస్తుంది ఫైట్స్లో కావచ్చు, లేకుంటే వేరే చోట్ల చాలా రకాలు కనిపించినప్పుడు చాలా లేజీగా నడుస్తున్నట్టు, లేజీగా ఫైట్ చేసినట్టు అనిపిస్తుంది. అది ఒక సపరేట్గా యూనిక్గా అయితే డిజైన్ చేసినట్టు కనిపిస్తుంది అతని బాడీ లాంగ్వేజ్ని. ఇది ఓవరాల్గా ఇంకా మాస్ జాతర జరుగుతుంది రేపు. క్రిస్మస్ అయిపోయిన తర్వాత అయితే మనకు తెలుస్తుంది మరి. ఎందుకంటే ఇంకా క్రిస్మస్ మరుసటి రోజు కూడా హాలిడేనే, అది కూడా బాగానే ఉంటుంది కలెక్షన్ 5 రోజు కూడా. ఇంకా ఆ తర్వాత నుంచి అయితే మరి వీక్ డేస్ వస్తాయి కాబట్టి మరి అక్కడ కలెక్షన్లో డ్రాప్ను బట్టి అయితే ఇది 1000 కోట్లు టార్గెట్ని రీచ్ అవుతుందా లేదనేది మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే చాలా సాలిడ్గా రెబల్ స్టార్ నడిపిస్తున్నాడు థియేటర్ దగ్గరికి జనాలు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.